భాషలు చెప్పు. బేబీ కూడా వద్దా? హే దోస్తులు, ఎలా ఉన్నారు అందరూ? సో మీ అందరికైతే ఫస్ట్ వెల్కమ్ బ్యాక్. అండ్ నేను చాలా రీస్టార్ట్ చేసిన తర్వాత ఇది నా ఫస్ట్ బ్లాగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ నేనైతే ఈ బ్లాగ్ లో యాజ్ ఏ ప్రెగ్నెంట్ మామ్ అండ్ హౌస్ వైఫ్ లాగా నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో షేర్ చేయబోతున్నాను. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ నేనైతే 6:45 అయింది లేచేసరికి. నైట్ అయితే లేట్ గా పడుకున్నాం అనమాట. మా హస్బెండ్ 12:30కి అట్లా వచ్చారు. సో అందుకని ఇంకా లేట్ గా పడుకున్నామని లేట్ గా లేచినాను, నిద్ర సరిపోవాలి కదా అనేసి. అండ్ నార్మల్ గా ఎర్లీగా లేసినప్పుడు అయితే బ్రష్ చేసుకుంటాను ఫస్ట్. సో ఆ రోజు ఇంకా లేట్ అయిపోయింది కదా అని బ్రష్ చేసుకునే కంటే ముందే క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇంకా ఫస్ట్ అయితే స్టేర్స్ అండ్ బాల్కనీ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ నార్మల్ గా అయితే రోజు ఊపుతాను, కాకపోతే డే బై డే మాత్రమే ఇట్లా లైజర్ అయితే క్లీన్ చేస్తాను అనమాట వైపర్ తోటి. డైలీ చేసుకుంటే మంచిదే కానీ ఇంకా నేను 10 సార్లు అంటే స్టేర్స్ ఎక్కి దిగలేను కదా ఈ టైంలో. అందుకని ఇంకా డే బై డే అయితే క్లీన్ చేసుకుంటాను అనమాట వాటర్ వచ్చే రోజు. అండ్ ఇంకా నాగాదిత్య అండ్ వాళ్ళ డాడీ అయితే పడుకునే ఉన్నారు, నైట్ లీటర్స్ అని చెప్పాను కదా. అండ్ వాళ్ళు పడుకున్నప్పుడే మన పనులు ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే. కాకపోతే ఏంటంటే ఇంట్లో వాళ్ళు పడుకున్నప్పుడు మనం పని చేయాలంటే చాలా భయం అవుతుంది. నాకైతే ఫస్ట్ భయం అవుతుంది, ఎందుకంటే నేను ఎంత సౌండ్ రాకుండా చేద్దాం అనుకున్నా ఖచ్చితంగా అదే టైంకి ఏదో ఒక సౌండ్ చేస్తాను అనమాట. సో తిడతారేమో అని భయంతో చాలా జాగ్రత్తగా చేసుకుంటాను ఏ పనులు చేసినా. అండ్ ఆ రోజు అయితే నాగాది నా బ్రష్ పడేసింది అనమాట. ఎక్కడనో వాడు చేరేసుకొని పోతే ఇంకా పేస్ట్ బెస్ట్ రాడే ఏడనో పడేసిండు. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా చేయితో బ్రష్ చేస్తున్నాను, నవ్వుకోకండి చూసి. తప్పదు కదా కొన్ని సిచ్యువేషన్ లో. మా హస్బెండ్ లేకపోతే అలానే షాప్కి వెళ్ళి కొనుక్కోలేను 2 ఫ్లోర్స్ దిగి. అందుకని ఇంకా అడ్జస్ట్ అయ్యి చేయితో అయితే బ్రష్ చేశాను ఆ రోజు. సో నేనైతే ఇంకా ఫేస్ వాష్ చేసుకున్నాను, కిచెన్ లోకి అయితే ఎంటర్ అయినా అనమాట. సో నాకు ఆ రోజు ప్లస్ పాయింట్ ఏంటంటే నైటే క్లీన్ చేసుకొని పెట్టుకున్నా కిచెన్ అంతా. సో దట్ ఇంకా లేవగానే కొంచెం మనశ్శాంతిగా అనిపిస్తుంది. కిచెన్ వైపు చూస్తే ఇంకా పని ఏం లేదు కదా అనిపిస్తుంది. ఆ గిన్నెలే పెద్ద పని అనిపిస్తుంది నాకు. మీకేమనిపిస్తుందో సరే కామెంట్ లో చెప్పండి. అండ్ నేనైతే ఫస్ట్ థైరాయిడ్ టాబ్లెట్ వేసుకుంటాను అనమాట. నాకైతే ప్రెగ్నెన్సీలో ఉంది థైరాయిడ్. సో అందుకని అంటే పరిగడుపున ఒక టాబ్లెట్ తీసుకుంటారు అనమాట ఎవ్రీ డే స్కిప్ చేయకుండా. అండ్ తర్వాత అయితే ఇంకా ఇల్లు క్లీన్ చేయడం స్టార్ట్ చేసిన అనమాట లోపల. అండ్ అది కొత్త చీపురు, అందుకని అట్లా చూపించుతున్నాను అనమాట మీకు. అంతే ఏంటి చీపురు పట్టుకొని కూడా ఒక పోజ్ ఇస్తుంది అనుకోకండి. అండ్ ఇక్కడ క్లీనింగ్ అంతా అయిపోయి 7:30 అయితే అయింది అనమాట. జ్యూస్ చేసుకుందామని కిచెన్ లోకి పోయినా, చూడండి ఒకసారి నో పవర్. అబ్బా అనిపించింది నాకు, ఒకటి అనుకుంటే ఒకటి అవుతుందని. యాక్చువల్ గా అయితే రోజు డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకునేదాన్ని, ఆ రోజు డ్రై ఫ్రూట్స్ కూడా నానబెట్టుకోలేదు. క్యారెట్ బీట్ జ్యూస్ వేసుకొని తాగుదాం డైరెక్ట్ అనేసి. సో ఫైనల్ గా అయితే ఇంకా సీన్ కట్ చేస్తే పవర్ అయితే పోయిందన్నమాట. ఏం చేయలేని పరిస్థితి. సో అందుకని వచ్చి కొద్దిసేపు ఆలోచించుకొని వాటర్ అయితే తాగిన ఫస్ట్. ఆయన అయితే ఫస్ట్ జ్యూస్ వేసుకొని తాగి ఫస్ట్ చట్నీ స్టార్ట్ చేద్దాం టిఫిన్ లకి అనుకున్నా. కాకపోతే ఇప్పుడు రెండింటికి కరెంట్ కావాలి. సో కరెంట్ లేదనేసి ఇంకా కరెంట్ తో అవసరమైన పనులు అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే రైస్ కడిగి పెడుతున్నా. సో ఇంకా కొంచెం నానితే మంచిగా అవుతుంది కదా రైస్ అన్నట్లయితే పక్కకు పెడుతున్నాను. అండ్ ఇంకా కర్రీ అయితే బచ్చల కూర పప్పు అయితే వేద్దాం అనుకున్నాను అనమాట. ఇదైతే బచ్చల కూర అమ్మ పంపించింది ఊరు నుంచి. అండ్ కందిపప్పు ప్లస్ బచ్చల కూర బాగుంటుందని మైండ్ లో ఫిక్స్ అయినాను. కాకపోతే చూసరికి కందిపప్పు అయిపోయింది అనమాట. సరే ఏదో ఒకటి అనేసి మసూర్ దాల్ అంటాం కదా మైసూర్ పప్పు, దాంతో అయితే చేస్తున్నాను. జనరల్ గా అయితే అసలు ఈ పప్పుకి కుక్కర్ లో వేయడం అవసరం లేదనమాట. నార్మల్ గానే వండదాం అనుకున్నా, కానీ ఇంకా ఆల్రెడీ 7:30 అట్లా అయిపోయింది కదా, ఇంకా లేట్ అవుతుందేమో ఎందుకు రిస్క్ అనేసి కుక్కర్ లో వేసినాను. సో విజిల్ పెట్టేటప్పుడే అనుకున్నా కందిపప్పుకి అయితే 3-4 విజిల్స్ సరిపోతాయి, దీనికి ఒక 2 విజిల్స్ చాలు, వెంటనే బంద్ చేయాలనుకున్నా. కానీ ఇంకా నేను అనుకున్నది ఒకటి చేసింది ఒకటి అన్నమాట. అదేంటో లాస్ట్ లో మీకే అర్థమవుతుంది బ్లాగ్ లో. అండ్ ఇంకా స్టవ్ మీద రైస్ అండ్ పప్పు పెట్టేసి వచ్చి బిస్కెట్స్ అయితే తింటున్నాను అనమాట. ఎర్లీ మార్నింగ్ బిస్కెట్స్ తినడం ప్రెగ్నెన్సీలో అంత ప్రిఫరబుల్ కాదు. కాకపోతే చెప్పినాం కదా, సో డ్రై ఫ్రూట్స్ ఏం నానబెట్టుకోలేదు, అంటే జ్యూస్ చేసుకున్నాం క్యారెట్ జ్యూస్ అన్నట్లు. కాకపోతే కరెంట్ లేదు ఇంకా, అందుకని అప్పటి వరకు సరే అది ఎప్పుడు వస్తుందో తెలియదు, అంతలో ఆకలి అవుతుంది కదా అనేసి ఒక 2 బిస్కెట్స్ అయితే తింటున్నాను అనమాట. అండ్ నేను అనుకున్న పనులు అయ్యేంత వరకు మా హస్బెండ్ ఇంకా డ్యూటీ పోయేంత వరకు అసలు ఒక 10-15 సార్లు చూస్తుంటా టైం ని. ఏ పని చేసినా టైం చూసుకుంటూ చేస్తాను అనమాట, ఎందుకు అదొక తెలియని టెన్షన్ వస్తుంది. అండ్ ఇంకా బిస్కెట్లు అయితే తిన్న తర్వాత దోశలో చట్నీ చేయాలి కదా, అందుకని రెగ్యులర్ గా పల్లి చట్నీ టమ్మా చట్నీ అట్లనే అవుతుంది. సో అందుకని పుదీనా అయితే కట్ చేస్తున్నాను అనమాట. పుదీనా వేసి చేద్దాము చట్నీ అనేసి. నాకు ఆ మొత్తం మార్నింగ్ జరిగిన ఏదైనా మంచి పని ఉందా అంటే ఈ పుదీనానే అన్నమాట. అంటే ఆల్రెడీ తెచ్చి 1 వీక్ అయిపోయింది ఆ పుదీనా. ఎవ్రీ టైం మైండ్ లో ఎవ్రీ డే అంటే ఖరాబ్ అయిపోతే చేద్దాం చేద్దాం అనిపిస్తుంది, కానీ ఏదో ఒక పనితో పోస్ట్ పోన్ చేస్తాను అనమాట. తీసే ముందే అనుకున్నబ్బా ఖరాబ్ అయిందో మంచిగా ఉందేమో అని. సో కాకపోతే 4 కట్టెలు ఫ్రెష్ గా ఉన్నాయి అనమాట. అమ్మ హ్యాపీగా అనిపించింది చూడగానే. అండ్ ఇంకా మా హస్బెండ్ అయితే లేచి బ్రష్ చేస్తా ఉన్నాడు అనమాట. నాకు పుదీనా కట్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా దాన్ని కడిగేసుకొని ఇంకా జల్లిగిన్నెలో పెడుతున్నాను, వాటర్ అంతా డ్రై అయిపోతాయని. ఆయన చెప్పాను కదా నేను అనుకున్నది ఒకటి అయింది ఒకటి అని. సో ఈ పప్పే అన్నమాట. చూడండి, నార్మల్ గా పప్పు చేద్దాం అనుకుంటే ముద్దపప్పు అయిపోయింది అది. 2 విజిల్స్ కి ఆఫ్ చేద్దాం అనుకున్నా కానీ మర్చిపోయినా, మొత్తం మెత్త ఉడికేసింది. ఇంకా చేసేది ఏం లేక పోపు పెట్టేసుకొని పప్పులోకి అయితే చారు చేస్తున్నాను అనమాట మళ్ళీ. అండ్ ఇంకొక పక్క అయితే చారు కోసం చింతపండు నానబెట్టేసి పల్లీలు అయితే ఫ్రై చేస్తున్నాను, పుదీనా చట్నీలోకి కావాలి కదా అందుకని. అండ్ మా హస్బెండ్ అయితే కిందికి వెళ్ళి పాల ప్యాకెట్ తెచ్చుకున్నారు. ఆయనకైతే లేవగానే ఫస్ట్ చాయ్ ఉండాలన్నమాట, అందుకని ఒకవైపు చాయ్ అయితే పెడుతున్నా. అండ్ ఇంకా పల్లీలు ఫ్రై అయిపోయిన తర్వాత అదే గిన్నెలో పుదీనా అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట. సో కరెంట్ లేదని చెప్పినాను కదా, వచ్చేలోపు అన్ని ఫ్రై చేసుకొని పెట్టుకుంటే ఒకసారి పట్టడానికి ఉంటుంది కదా మిక్సీ అనేసి ఇంకా పుదీనా అయితే ఫ్రై చేసిన. అండ్ హస్బెండ్ అయితే చాయ్ ఇచ్చిన, అంతలోపు అయితే కరెంట్ అయితే వచ్చింది అనమాట.
ఇంతకుముందయితే నేను మా హస్బెండ్‌తో పాటు కూర్చొని చాయ్ తాగేదాన్ననమాట. కానీ తర్వాత అర్థమైంది. అంటే ఇద్దరు కూర్చొని తాగితే బావుంటదనే ఫీలింగ్ తోటి చాయ్ తాగేదాన్ని. ఎర్లీ మార్నింగ్ చాయ్ తాగడం నేను కూడా ప్రిఫర్ చేయను. కాకపోతే ఇప్పుడు క్యారింగ్ గదా! బేబీ కోసం కొన్ని సాక్రిఫైస్ చేద్దాం అన్నట్లు ఇంకా ఆఫ్టర్ బ్రేక్‌ఫాస్ట్ అయితే చేస్తున్నాను. తాగుతున్నా అండ్ చాయ్. ఇక్కడైతే నేనింకా బీట్రూట్, క్యారట్ ఏసైతే జ్యూస్ చేస్తున్నాను. సో, ఇంకా లాస్ట్‌లో హనీ అండ్ లెమన్ అయితే యాడ్ చేసిన టేస్ట్ కోసం బావుంటదని. అండ్ మా వాడు తాగుతారేమో అనుకోని ఇంకా చిన్న కప్‌లో తీసి పెట్టాను గానీ వానికి టేస్ట్ నచ్చలేదు తాగలేదు. తర్వాత అయితే నేనే తాగేసినాను ఆ మిగతా కప్పులది గూడా. టేస్ట్ అయితే మరీ అంత సూపర్ డూపర్‌గా ఉండదు గానీ, ఓకే. ఓకే. ఉంటదనమాట. కొంచెం వగరుగా అయితే ఉంది. సో, హెల్త్‌కి మంచిదెప్పుడు టేస్టీగా ఉండదు గదా! చూసారా నేను మళ్ళీ ఇక్కడ టైం చూసుకుంటున్నా ఎంతైతుంది ఏంటని. నాగాదిత్య అయితే స్టిల్ స్లీపింగ్ అనమాట. ఇంకా లేవలేదు వాడు. వాళ్ళ డ్యాడీ అయితే ఇంకా వాటరొస్తాయి. ఇంకా డే బై డే వాటరొస్తాయి మాకు. సో, వాటరొచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక మనిషి వాటర్ దగ్గర ఉండాలనమాట. తెచ్చి ఇంకా బిందె అయితే ఇంట్లో పెడుతున్నాడు వాటర్‌ది. అండ్ అంతలోపైతే ఇంకా నేను పుదీనా పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఏం తెలుసా ఇంకా నార్మల్‌గా అయితే హడావిడి, హడావిడి ఆగమాగం ఉంటది. కాకపోతే నైట్ లేట్ వస్తదని చెప్పినాను గదా! సో, మార్నింగ్ కొంచెం లేట్ అయినా పర్లేదనే ఉద్దేశంతోటి నిమ్మలంగా ఉన్నాడనమాట మా హస్బెండ్. సో, అందుకనే ఇంకా చిన్నగా చేస్తున్నాను నేనైతే పనులన్నీ. కొంచెం చట్నీలకైతే సాల్ట్ తక్కువైంది అనిపించిందనమాట. అందుకని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. నార్మల్‌గా అయితే నేను వెంటనే టేస్ట్ చూడననమాట. కాకపోతే ఎందుకో ఆ రోజు పుదీనా అరోమా మంచిగొచ్చింది. సో, అందుకనే కొంచెం స్మెల్ చూసి టేస్ట్ చేసి ఇంకా సాల్ట్ అయితే ఏస్తున్నాననమాట. అండ్ చట్నీ అయిపోయిందని ఇంకా దోస అయితే స్టార్ట్ చేస్తున్నాననమాట. అండ్ అటువైపు అయితే పచ్చిపులుసు చేస్తున్నాను. అండ్ చారు అని చెప్పాను కదా స్టార్టింగ్‌లో. పప్పు ముద్దపప్పులాగా అయిపోయిందని. సో, మా తెలంగాణ వాళ్ళమైతే పచ్చిపులుసు అంటాము. మీ సైడ్ ఏమంటారనేది కామెంట్‌లో చెప్పండి ఒకసారి. ఇక్కడ ఇంకా పచ్చిపులుసు రెడీ అయిపోయే లోపైతే దోస పాన్ అయితే ఇంకా హీట్ అయిందనమాట. దోస వేయడం అయితే స్టార్ట్ చేశాను. అండ్ వేసాగానే ఇంక వెంటనే మా హస్బెండ్ తినేసాడనమాట. ఆయన మందం అయితే ఫస్ట్ ఏసాను. అండ్ సైమల్టేనియస్‌గా బాక్స్ కూడా ప్యాక్ చేశాననమాట. అండ్ సీన్ కట్ చేస్తే ఏమైంది తెలుసా? పొద్దున నుంచి కరెంట్ లేదని చెప్పాను కదా! సో ఫోన్‌లో అయితే బ్యాటరీ లేదనమాట. షట్ డౌన్ అయిపోయింది. అందుకని ఇంకా బాక్స్ ప్యాక్ చేయడం అదేం షూట్ చేయలేదు. సో, వాళ్ళ డ్యాడీతో పాటు నాగదిత్య కూడా లేసి ఎళ్ళిపోయిండనమాట కిందకి. అంటే వాడు వాళ్ళ డ్యాడీ డ్యూటీకెళ్ళేటప్పుడు రోజు ఒక రైడ్ ఏస్తారనమాట బైక్ మీద. అట్లయితేనే వాడికి సాటిస్ఫాక్షన్. ఇంకా మా హస్బెండ్‌కి లంచ్ బాక్స్ ప్యాక్ చేసి ఆయన ఎళ్ళిపోయిన తర్వాత ఒక షార్ట్ బ్రేక్ అయితే తీసుకుంటాను. అండ్ ఒక టాస్క్ అయిపోయిందిరా బాబు అనుకునే లోపు ఇంకో టాస్క్ వస్తదనమాట. అదే మా నాగదిత్య గానికి బ్రష్ చేయించడం, బాత్ చేయించడం. అప్పలా అప్పలెక్కడి సరే ఇస్తా 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 తల్లి బ్రష్ చేసుకున్నాక ఓకేనా బ్రష్ చేసుకున్నాక పక్కా ఇస్తా బేటా వీడు పైకి రావాలని వాళ్ళ డాడీ వెళ్ళేటప్పుడు ఇంకా మమ్మీ అప్పలిస్తుంది బిస్కెట్స్ ఇస్తుంది అని చెప్పి పంపిస్తారు అనమాట. సో వీడు పైకి రాగానే మర్చిపోకుండా మళ్ళీ అడిగి ఏడుస్తూ ఉంటాడు అనమాట. నాకు అది కావాలి ఇది కావాలని. ఇంకా వాడికి ఏదో అట్లా చెప్పేసి దోశ ఏదో బేటా కిచెన్ అయితే తీసుకొచ్చినాను. ఏమేస్తావు వాట్స్ దట్ నేమ్ నాట్ అది వాట్ ఈస్ దట్ నేమ్ బేటా కాలుతుంది బేటా వెయిట్ వాట్స్ దట్ నేమ్ చెప్పు వాట్స్ దిస్ బేటా వాట్ ఇస్ దిస్ టెల్ మీ వాట్ ఈస్ దిస్ వెయిట్ వెయిట్ మా వెయిట్ ఒక వేడి వేడి దోశ వస్తుంది దోశ ఈజ్ కమింగ్ టువర్డ్స్ నాగాదిత్య సీ సో హాట్ బేటా డోంట్ టచ్ ఇట్ హౌ మెనీ దోసాస్ యూ వాంట్ టెల్ మీ చోరా ప్రాపర్లీ 4 దోసనా సరే నాగదిత్య వాంట్స్ టు ఈట్ 4 దోసాసా ఓకే బేటా మమ్మీకి వద్దా వైమా బేటా మమ్మీకి బేబీకి మరి బేబీకి ఎన్ని దోశలు చెప్పు బేబీకి కూడా వద్దా నీ ఒక్కడికి కావాలా విరిగిపోతుంది బేటా వెయిట్ నేను మమ్మీ సరే పట్టుకో మమ్మ hold this okay that's good okay చాలు బేటా ఇక ఇప్పుడు మమ్మీ టర్న్ ఓకే ఇంకా ఫైనల్ గా నాగాదిత్య అండ్ నేను ఇద్దరం కలిసి దోశలు వేసినాం అనమాట. అంటే ఇంకా డైరెక్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి తినడమే అన్నట్లుగా అయితే మళ్ళా వాడిని బ్రష్ చేయించి మళ్ళీ చేయాలంటే కష్టం కదా. అందుకనే వాడిని కూడా ఎంగేజ్ చేసినట్టు ఉంటుందని ఇద్దరం కలిసి దోశలు అయితే వేసి వానికి అయితే బ్రష్ చేయించుతున్నాను ఫస్ట్. show your teeth once
ఇంకా ఇక్కడైతే వానికి బ్రష్ చేయించిన తర్వాత డైరెక్ట్ స్నానం కూడా చేయించిన అన్నమాట. ఒకేసారి అయిపోతుంది అన్నట్లు. వాడికి ఇంకా స్నానం చేయడం ఇష్టం లేక పొద్దున్నే ఏడుస్తా ఉన్నాడు అన్నమాట పాపం. ఈ టాస్క్‌లన్నీ అయిపోయేలోపు నా సిట్యుయేషన్ అయితే ఇంకా ఐయామ్ ఎగ్జాస్టెడ్ అన్నట్టు అయిపోతదన్నమాట. కాకపోతే ఇంకా మన పనులే కదా! మన కోసమే చేస్తున్నాం అన్నట్లు ఇంకా మూవ్ ఆన్ అయితా అన్నట్టు. 10:30 అయితే అయింది. ఇద్దరమైతే ఫ్రెష్ అప్ అయిపోయినాం నాగాదిత్య నేను. అండ్ ఇంకా మంచిగా ఆరాంసే కూర్చొని టీవీ చూసుకుంటూ టిఫిన్ అయితే చేస్తున్నామన్నమాట. ఇంకా కిచెన్‌లో డిషెస్ అయితే ఉన్నాయి కడిగేవి. కాకపోతే నేను మార్నింగ్ నుంచి నిల్చొనే ఉన్నాను గదా! సో, నాకంత ఓపిక అయితే లేదన్నమాట. చిన్నగా ఆఫ్టర్‌నూన్ అయినా, ఈవినింగ్ అయినా ఇంకా క్లీన్ చేసుకోవచ్చని తింటున్నాను. సో, తిన్నాక అయితే ఒక చిన్న న్యాప్ అయితే తీసుకుంటాము 11, 12 అట్లా. సో, ఓవరాల్‌గా ఇదైతే నా మార్నింగ్ రొటీన్ అన్నమాట. ఖచ్చితంగా డైలీ ఇలానే ఉంటది. ఏదో సమ్ టైమ్స్ చేంజ్ అయితది అంతే ఇంకా. సో, లాస్ట్ వరకు ఎవరైనా వీడియో చూసినట్లయితే వాళ్ళకైతే నిజంగా చాలా థాంక్ యూ సో మచ్. అండ్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దు. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.